Niyat, video niyat. Why? Prayer. వీడియో తీయొద్దు అంటున్నాడు. మనమైనా తీసేదే, పట్టించుకునేదే లేదు. ఆర్మేనియన్ లెమాజో వెరీ గుడ్. కరాషో. థ్యాంక్ యూ. సక్సెస్ఫుల్గా బ్యాంక్ కార్డ్ అయితే వచ్చేసింది. హాయ్ హలో. తజికిస్తాన్ దుషాన్బే పామీర్ హైవే. అందరికీ హాయ్, నా పేరు కళ్యాణ్. నేను ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ రష్యాలోని మాస్కో సిటీలో ఉన్నాను. అందరూ ఒక కంట్రీకి రాగానే మొదటిగా చేసే పని ఏంటంటే హిస్టరీ గురించి తెలుసుకోవడం. మనం డిఫరెంట్గా ఫుడ్ టూర్తో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం చేయబోయేది రష్యన్ ఫుడ్ టూర్ కాదు, యుఎస్ఎస్ఆర్ ఫుడ్ టూర్. మీ అందరికీ తెలిసిందే, 1920s ఫామ్ అయ్యి 1990s బ్రేక్ అయింది యుఎస్ఎస్ఆర్, యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. దీంట్లో మొత్తం 15 కంట్రీస్ ఉండేటివి. కాకసిస్ కంట్రీస్ అయిన జార్జియా, అర్మేనియా, అజర్బైజాన్, బాల్టిక్ కంట్రీస్ అయిన లాట్వియా, లిథువేనియా, ఈస్టోనియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన తజికిస్తాను, ఉజ్బెకిస్తాను, కిర్గిస్తాను, తజికిస్తాను అండ్ మాల్డోవా, బెలారూస్, యుక్రెయిన్. ఈ 15 కంట్రీస్ కలిసి 1920s యుఎస్ఎస్ఆర్గా ఫామ్ అయ్యింది. సో ఈ అన్ని కంట్రీస్ నుంచి అక్కడ దొరికే ఫేమస్ ఐటమ్స్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి డ్రై ఫ్రూట్స్, ఇలా ఏ కంట్రీలో కొన్ని ఫేమస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్. సో ఇవన్నీ కలిసి ఒక దగ్గర మార్కెట్ లాగా ఫామ్ చేసి స్టార్ట్ చేశారనమాట. దాని పేరే డానిలోవ్స్కీ మార్కెట్. సో అక్కడికి ఇప్పుడు నేను ప్రజెంట్ మెట్రోకి వెళ్తున్నాను. మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక బస్ మారి మార్కెట్కి అయితే రీచ్ అవ్వాలి. అండ్ ఇన్ ద మీన్ టైం ఏంటంటే నాకు ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉంది. మీ అందరికీ తెలిసిందే, రష్యాలో ఫుల్ ఇప్పుడు శాంక్షన్స్ కారణంగా ఏ పేమెంట్స్ వర్క్ అవ్వట్లేదన్నమాట. లైక్ మన వీసా, మాస్టర్ కార్డు ఇలాగ ఓన్లీ యుఎస్ డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ రష్యన్ రూబల్స్ మార్చుకొని ఖర్చు పెట్టడం, ఇది ఒక పాయింట్. లేదు అనుకుంటే ఇక్కడ ఒక రష్యన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మన టూరిస్ట్ కూడా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు. సో దానికి ఏంటంటే ఫస్ట్ మనం ఒక సిమ్ తీసుకోవాలి. ఓకే, రోడ్ క్రాస్ చేసిన తర్వాత మీద డీటెయిల్స్ చెప్తాను. మనకి బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఫస్ట్ మనమైతే సిమ్ కార్డ్ అయితే తీసుకోవాలన్నమాట. సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ వల్ల వారి కారణంగా చాలా షిట్ అయితే ఉంది. నేను వన్ డే ఫుల్గా ఇక్కడ తిరిగి ఆఫీసులన్నీ తిరిగి పాస్పోర్ట్ అయితే రష్యన్లో ట్రాన్స్లేట్ చేసి నోటరీ చేయించి తర్వాత ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ వెబ్సైట్స్లో అప్డేట్ చేసి మళ్ళీ నా బయోమెట్రిక్స్, నా ఫేస్, నా ఐడి మొత్తం తీసుకొని ఈవెన్ మన వాయిస్ రికగ్నిషన్ కూడా తీసుకుంటారు. తర్వాత వాళ్ళకు ఐడి జనరేట్ చేసి ఇస్తారు. ఆ జనరేట్ చేసి ఇచ్చిన తర్వాత ఇక్కడ రష్యన్ సిమ్ కార్డ్ క్యారియర్స్ ఉంటాయి. లైక్ నేనైతే ఎంటీసీ సిమ్ తీసుకున్నా. ఆ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా మీకు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి బయోమెట్రిక్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత నీకైతే సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఆ సిమ్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్గా బ్యాంక్స్ ఉంటాయి. నేనైతే స్పెర్ బ్యాంక్ వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ నియర్ బై ఉంది కాబట్టి. సో మీకు ఎక్కడైతే నియర్ బై బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్కి వెళ్ళి ఇట్లా మీ పాస్పోర్ట్ తీసుకెళ్ళి, ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్ళి, మీరు తెచ్చుకునే డాలర్స్ ఉంటాయి కదా, ఆ డాలర్స్ అన్నీ తీసుకెళ్ళి ఇట్లా నాకు టూరిజం బ్యాంక్ అకౌంట్ ఒకటి కావాలి మీ బ్యాంక్లో అంటే వాళ్ళు ప్రాసెస్ చేసి 5 minutes టైంలో మీకు అకౌంట్ ఓపెన్ చేసి కార్డు కూడా ఇష్యూ చేస్తారు. తర్వాత మీరు ఆ కార్డుతో ఫుల్గా ఇక్కడ లైక్ షాపింగ్ మాల్స్లో ట్యాప్ చేయొచ్చు. మన ఇండియన్ కార్డ్స్ లాగే స్వైప్ చేయొచ్చు. ట్రైన్స్ బుక్ చేసుకోవచ్చు. సో మనము ఇంకా నార్మల్ ఇక్కడ లోకల్స్ లాగా మనం అన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ మాల్ కనిపిస్తుంది కదా ఒకటి, ఈ మాల్లోనే ఉంది స్పెర్ బ్యాంక్.
నేను వెళ్ళిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి నేను తెచ్చుకున్న $US ఆ బ్యాంక్ అకౌంట్లో వేసి కార్డు తీసుకొని మీకు చూపిస్తా ఎలా ఉంటుంది కార్డు అవన్నీ. ఓకేనా? తర్వాత ఇక్కడ పక్కనే మెట్రో ఉంది, లైక్ ఒక 100 మీటర్స్లో. ఆ మెట్రో తీసుకొని మనము డానిలోస్కి మార్కెట్కి అయితే స్టార్ట్ అవుదాం. ఓకే, సక్సెస్ఫుల్గా బ్యాంక్ కార్డ్ అయితే వచ్చేసింది. సో ఇప్పటి నుంచి రష్యాలో ఎక్కడైనా స్వైప్ చేయొచ్చు, ట్యాప్ పేమెంట్స్ చేయొచ్చు. సో సూపర్గా ఉన్న రోజులు ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఈ బ్యాంక్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనం ఇంకా మెట్రో తీసుకొని మన డానిలోస్కి మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మెట్రోకి అయితే రీచ్ అయిపోయాను. ఈ మెట్రో పేరు వచ్చి డొమిడోస్కాయా మెట్రో. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డైలీ పాస్ ఉంటుంది, ఇంకోటి వచ్చి 3 డే పాస్ ఉంటుంది. మామూలుగా మన మెట్రో సిస్టంలో ఉంటుంది కదా కార్డు, అలాగా కార్డ్స్ కూడా ఉంటాయి. దాని పేరు టోరికా కార్డ్. ఆ కార్డు తీసుకుంటే ఏమవుతుందంటే మనం దాంట్లో రీఛార్జ్ చేసుకొని ఏ స్టేషన్లో మనం వెళ్తే అక్కడ ట్యాప్ చేసి పోవచ్చు. ఇంకోటి ఏంటంటే 3 డే పాస్, ఎడినీ పాస్ అని ఉంటుంది. ఆ 3 డే ఎడినీ పాస్ తీసుకుంటే మాస్కోలో నువ్వు ఎక్కడైనా అన్లిమిటెడ్ మెట్రోస్, బస్సెస్, ట్రామ్స్, ఇట్లా రకరకాల ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో మనం ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. Please give me Torika card. Torika card, metro card. Yeah. Yes. Тройка карт стоит 350 рублей. Сколько? 350. 300. 300. Пожалуйста, прикладывайте. Карта 150 рублей залоговая стоимость. Спасибо. Пожалуйста, всего доброго. సో ఇది త్వరిక కార్డు. సో 50 రూపీస్ వచ్చి కార్డ్ ఛార్జెస్, దాంట్లో నేను 450 రూపీస్ వేసాను. సో పర్ టైం 75 రూపీస్ కట్ అవుతుంది. సో 1 అవర్ సో మనం ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు. ఏదైనా ట్రావెల్ చేయొచ్చు, మెట్రో నుంచి అయినా, బస్ నుంచి అయినా, ఏ ట్రాన్స్పోర్ట్ అయినా 1 అవర్కి 75 రూపీస్ అనమాట. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళాల్సిన మెట్రో స్టేషన్ వచ్చి కాషిరిస్కాయా మెట్రో స్టేషన్ నెంబర్ 2. ఇదే ఇంకా మెట్రో, ఇప్పుడే ఒక మెట్రో వెళ్ళింది. వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో సిస్టమ్ వచ్చి మాస్కోలోనే ఉంది. సో 1.5 మినిట్కి ఒక మెట్రో వస్తుంది. మీకు అందరికీ తెలిసిందే, యూరోప్లోనే లార్జెస్ట్ పాపులేషన్ మాస్కోలోనే ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే 1.5 మినిట్కి ఒక మెట్రో లేకపోతే కష్టం. మన మెట్రో వస్తుంది. ఈ మెట్రో తీసుకొని 3 స్టాప్స్
తర్వాత మనం దిగి అక్కడి నుంచి మనం వేరే బస్కి చేంజ్ అవ్వాలి. Осторожно, двери закрываются. Следующая станция Орехово. అనమాట. Привет. మాస్కో మెట్రో లైన్ చూస్తే మొత్తం ఇక్కడ 14 లైన్స్ మొత్తం సిటీ మొత్తం కవర్ అవుతుంది. వరల్డ్స్ లార్జెస్ట్ మెట్రో సిస్టమ్ అనమాట మెట్రో మాస్కోలో. ఇప్పుడే కాషిరోస్కాయ మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి నెంబర్ E85 బస్ తీసుకొని తుల్స్కాయ అనే ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి మార్కెట్ జస్ట్ 100 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మాస్కోలో డ్యూరింగ్ స్టాలిన్ పీరియడ్, జోసెఫ్ స్టాలిన్ పీరియడ్లో 13 స్టేషన్స్తో స్టార్ట్ అయిన ఈ మెట్రో ఇప్పుడు 250 స్టేషన్స్ వరకు వెళ్ళింది. వెళ్ళడానికి మనం మళ్ళీ కార్డ్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట బయట. అయిపోయింది. Вам докуда нужно доехать? Русский нет, английский. Where you need to go? I need to go to Danilowski market. Yeah. చాలా హెల్ప్ఫుల్ పీపుల్, రష్యన్ పీపుల్. E85. Yeah. That bus will come here, right? Okay, thanks. Proceed. మనం వెళ్ళాల్సిన బస్ అయితే వచ్చేస్తుంది. ₹7 ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 4 స్టాప్స్ తర్వాత మన స్టాప్ వస్తుంది. అక్కడ నుంచి దిగేసి మనం ఎక్స్ప్లోర్ అయ్యాం. Следующая остановка Хлебозаводский проезд. Будьте внимательны. До остановки Хлебозаводский. ఫైనలీ ఆఫ్టర్ మెట్రో ఎక్కి బస్ ఎక్కి కష్టపడి మన డానిలోస్కి మార్కెట్ అయితే రీచ్ అయిపోయాము. ఫుల్గా ఆకలి అవుతుంది. లోపలికి పోయి అన్ని కంట్రీస్ డిషెస్ని ఒక పట్టుపడదాం. థర్టీన్త్ సెంచరీలో స్టార్ట్ చేసిన మార్కెట్ సోవియట్ యూనియన్లో బాగా ఫేమస్ అయ్యి 1990స్లో సోవియట్ యూనియన్ ఎండ్ అయిన తర్వాత ఈ మార్కెట్ని కూడా పట్టేసుకోవడం వదిలేశారనమాట. మళ్ళీ ఈ డూమ్ ఉంది కదా, ఈ డూమ్ అంతా ఇది రీసెంట్గా 2017లో మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి రష్యన్ గవర్నమెంట్ దీన్ని ఇలానే వదలకూడదు, ఇది మన హిస్టరీ అని చెప్పి మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి 2017లో లేటెస్ట్గా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. సో మీకు అందరికీ తెలిసిందే మాస్కోలో లైక్ రష్యాలో -30sలో ఉంటుంది టెంపరేచర్ ఇక్కడ వింటర్లో. సో అందుకోసం ఇక్కడ ఓపెన్ ఎయిర్ మార్కెట్ లాగా ఉండదు అనమాట, అంతా లోపలే ఉంటుంది. 1 roof 1 మార్కెట్ టైప్ అనమాట. సిగ్నల్ ఏరా బాబు విన్నా. ఇక్కడ ట్రాఫిక్ రూల్స్
ఈ పెడస్ట్రియన్ రూల్స్ మాత్రం ఇక్కడ బాగా ఫాలో అవుతారు ఇక్కడ రష్యన్స్. టైం 1 o'clock అవుతుంది. వెళ్ళి ఒక మంచి లంచ్ చేద్దాం. వాట్ నియత్ వీడియో నియత్ వై వీడియో తీయద్దు అంటున్నాడు. మనమైనా తీసేదే, పట్టించుకునేదే లేదు. ఇక్కడ ఫ్రూట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. పొమగ్రనేట్స్ సెంట్రల్ ఆఫ్రికాలో సెంట్రల్ ఏషియాలో ఫేమస్. సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంత ఉంటుంది అడుగుదాం. ఎవరు లేరు ఇక్కడ. సరే ఇక్కడికి మళ్ళీ వద్దాం. 10 o'clock మార్నింగ్ స్టార్ట్ అవుతుంది మార్కెట్. డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్. varieties of cheese. Fish. In salmon fish లాగా ఉంది. 4,500 rubles పర్ కిలో. ఇక్కడ సీ ఫుడ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంది. ఆక్టోపస్ ప్రాన్స్ 3,500 రూపీసా? మన ఇండియాలోనే తక్కువే. ఓకే, చిన్న చిన్న ఫిష్. ఆయిస్టర్స్ రష్యన్స్ ఎక్కువ పికిల్స్ తింటా ఉంటారు అనమాట. సో కాబట్టి నమస్తే నమస్తే నమస్తే. ఇండియా. వేర్ యూ ఫ్రమ్? రష్యా? మాస్కో? No. Where you from? Tajikistan. Dushanbe. Pamir Highway. మస్త్. రకరకాల పికెల్స్ ఇక్కడ అన్నీ వెనిగర్లో నానబెట్టిన పికెల్స్ అన్నమాట. సో లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు వీళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చి బీఫ్, పోర్క్. హలో, ఫస్ట్ ఏ కంట్రీతో మొదలు పెడదాం? అర్మేనియానా, జార్జియానా, అజర్బైజానా? ఏ కంట్రీ ఫుడ్తో మొదలు పెడదాం?
చైనీస్ డక్ అంటేనే మనకి రోస్టెడ్ డక్, ఇవన్నీ చైనీస్లో ఫేమస్. ఇది చైనీస్ షాప్ అన్నమాట. ఇది వియత్నమీస్ షాప్. హాయ్, Hello. is this Georgian restaurant? Не, не Georgian. Georgian No? Armenia. Armenian. ఓకే ఓకే జార్జియా రెండు ఒకటే కానీ. యూ హ్యావ్ ఎనీ ల్యామ్? Ой, no speaking English. ఓకే, ఏం చెప్దాం. దిస్ వన్ యూ హ్యావ్? Да. యా, వన్ ప్లీజ్. ల్యామ్? Один, да. ఎస్ ఎస్. Один Okay. мама сейчас сделает. చూద్దాం, ఈ డిష్ అయితే చెప్పాను, ఇస్తారేమో, ఎట్లుంటుందో చెప్తా. Один. లమాజో. ఏ లమాజో? Пожалуйста. థ్యాంక్ యూ, స్పసీబో. Thank you. 10 минут. А? 10 минут. 10 minutes? Да. Okay, I'll wait here, okay? Ламаджу с мясом. మన ఆర్మేనియన్ డిష్ వచ్చేసింది. స్పసీబో. Приятного. లమాజో అంటే ఏం లేదండి, ఇది ఆర్మేనియన్ పిజ్జా అనమాట. థిన్ క్రస్ట్, దీనిపైన ల్యాంబ్ మిన్స్డ్ అంటే చిన్న 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 ముక్కలుగా చేసి వేసి పిజ్జా చేస్తారనమాట. స్పైసీగా చేయమన్నాను, ఎలా ఉందో చూద్దామండి. స్పైసీగా ఏమని చెప్పా, కానీ స్పైసీనెస్ లేదు ఇక్కడ. ఓకే, తినేసి మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్దాం. ఫుల్గా అయిపోయింది, ఇంకా ప్లేట్ ఇచ్చేసి బయలుదేరదాం. ఎక్స్క్యూజ్ మీ, ఆర్మేనియన్ లెమాజో వెరీ గుడ్. కరాషో. Спасибо, спасибо. Thank you. థ్యాంక్ యూ. 11 лет. 10, 11 лет нам. ఓకే ఓకే. ఆర్మేనియన్ రెస్టారెంట్ అయితే అయిపోయింది. ఇంకెక్కడికి వెళ్దాం? డాగిస్తాన్ వెళ్దామా? వేర్ ఇస్ ద డాగిస్తానీ రెస్టారెంట్? Дагестан вот через. దిస్ సైడ్? Вот. А вот. Вон Дагестан. ఓకే, దిస్ వన్ డాగిస్తాన్. Да. ఓకే, కరెక్ట్. Это Узбекская и Okay. Дагестан. ఓకే ఓకే. ఇది ఉజ్బెకిస్తాన్ రెస్టారెంట్. ఉజ్బెకిస్తాన్ అంటేనే మనకి తెలుసు కదా, పులావ్. బట్ ఇక్కడ వద్దు. ఓకే, ఇది డాగిస్తానీ రెస్టారెంట్ అంట. ఇక్కడ ట్రై చేద్దాం. Hi. హాయ్, హలో. Халяль. వాట్ ఈస్ దిస్? దిస్ వన్ దిస్ స్వీట్? Cheese. Мясо, как говорят, говядина. Beef. మీట్. Да, ఓకే да, ఓకే, да. మనకు కాదు. Я не знаю английский. Ничего страшного.
one this one. Una. How much? How much? Сейчас скажу, как сказать, 150 рублей. How much? 150. Вот, вот. 150. Okay. Хорошо. Все? One, sure. Good? Card. Okay? Cash? Cash? Card. Карта. Карта. Так, одно это. Как отдают она, я же не знаю. ఎక్కడ పోయింది కార్డు? Так. Конвертики, да, отдают пирог тоже. Девочки? Нет. Тарелка. ఓకే. Подогреть надо его? Она сейчас идет. Секунду. One. Yes. Here only. Окей. One. Там будет. Ага. Сейчас я ее. С мясом, с тыквой. హీట్ చేయిస్తారన్నమాట. ఓకే. It's made with cheese, Cheese. sweet, cheese. Сыр. Yes. Cheese. И творог, как говорят на английском языке? Подожди. Cheese это сыр, а творог, как говорят? Please. దీని పేరు వచ్చి డాగిస్తానీ చుడు అంటారు. ఇది వచ్చి డాగిస్తానీ ట్రెడిషనల్ డిష్ అనమాట. బ్రెడ్ లోపల వచ్చి చీజ్ ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో. సూపర్. అర్మేనియన్ లమాజోతో పోల్చుకుంటే ఇది సూపర్గా ఉంది. మనం ఎలాగో డాగిస్తాన్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇవన్నీ మనం ట్రై చేద్దాం. ఇక్కడ ఓన్లీ జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది ఇంకా. మన తెలుగు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు డాగిస్తాన్ ఎక్స్ప్లోర్ చేయలేదు అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఎక్స్ప్లోర్ అయ్యింటే నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. నేనే ఫస్ట్ అనుకుంటున్నాను నేను డాగిస్తాన్ ఎక్స్ప్లోర్ చేయడం. అందరికీ తెలిసిందే, డాగిస్తాన్ అంటేనే గుర్తొచ్చేది యూఎఫ్సి ఫైటర్స్. ఇస్లాం మకాచావ్, కబీబ్ నుర్మాగమెడవ్, వీళ్ళందరూ డాగిస్తాన్ నుంచి అనమాట. నేను దీని గురించి చెప్తా ఉంటే నా ఎదురుగా ఒక అతను కూర్చొని తింటున్నాడు, నవ్వుతున్నాడు అనమాట. సో ఇవన్నీ మనం డాగిస్తాన్ వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకతో లైక్ ఈ డాగిస్తానీ రెస్టారెంట్తో ఈ డానిలోస్కి మార్కెట్ని అయితే ఎండ్ చేస్తున్నా వీడియో. అందరూ అడగచ్చు, నువ్వు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు కదా, ఎందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తున్నావు? లైక్ నీకు లాంగ్వేజ్ రాదు, అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? అదేదో నీ రూమ్ నుంచి లైక్ నీ హోటల్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయచ్చు కదా అనొచ్చు. బట్ అది నా స్టైల్ కాదు. నేను ఏ కంట్రీ అయినా నాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం ఇష్టం, అండ్ అఫోర్డబుల్ కూడా. సో నాకు ఆ కంట్రీని బాగా ఎక్స్ప్లోర్ అయినట్టు ఉంటుంది. సో కొంతమందితో ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి, కొన్ని కొత్త పదాలు నేర్చుకుంటాం, రష్యన్ లాంగ్వేజ్. సో ఇది మనకి హెల్ప్ఫుల్లే కదా. సో నేను ఇప్పటికీ ఒక 7 కంట్రీస్ వెళ్ళాను. ఆ 7 కంట్రీస్లో కూడా నేను ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేస్తాను, ఇంకా ఏ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయను. అండ్ ఇంకోటి,
నేను ఇప్పటి వరకు యూట్యూబ్ ఇదే ఫస్ట్ టైం చేయడం. ఐ మీన్ లైక్ ఒక ఇంటర్నేషనల్ కంట్రీలో వచ్చి బ్లాగింగ్ చేయడం అనమాట, ఫుల్ లెంత్ ఐ మీన్ ప్రాపర్గా. కాబట్టి కొద్దిగా ఫంబుల్నెస్ ఉంటుంది, కొద్దిగా తడబడడం ఉంటుంది. అందరూ ఫస్ట్లోనే పర్ఫెక్ట్ అవ్వలేరు కదా. సో నెక్స్ట్ వీడియోకి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా? అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాది ఓన్లీ రా అండ్ రియల్ కంటెంట్. అంటే నో ఎడిటింగ్స్, నో వీడియో, ఐ మీన్ లైక్ మ్యూజిక్ పెట్టడం ఇలాగేం ఉండదు. డైరెక్ట్ ఎలా తీసామో అలానే అప్లోడ్ చేస్తాను అనమాట, జస్ట్ మినిమల్ కట్స్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం మాస్కో, క్రెమ్లిన్, రెడ్ స్క్వేర్, సెయింట్ బసిలికా చర్చ్ ఇవన్నీ చూద్దాం. బాగుంటుంది నెక్స్ట్ వీడియో, ఓకేనా? కొద్దిగా హిస్టరీ గురించి, ఓకే? సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.